క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మీ ముందుకు వచ్చి దేవుని పరిచర్య చేసే అవకాశం దేవుడు కలుగు చేసినందుకు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. బ్రదర్ శ్యామ్ సుందర్ గారు ఇవాళ మనకి వాక్య పరిచర్య చేస్తారు. ఆయన నోటి ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో మనము వేచి చూద్దాము. మరి ఈ స్టేజ్ ఇప్పుడు ఆయన బ్రదర్ శ్యామ్ సుందర్ గారికి అప్పచెప్తున్నాను. మరి ఆయన ద్వారా మనము దేవుని వాక్యం విందాము. ఐ వెల్కమ్ యూ బ్రదర్, ప్లీజ్. ఉదయకాలంలో దేవుని సన్నిధిలో చేరిన మనమందరం వాక్యాన్ని వినడానికి కొంతసేపు మన మనస్సులను కేటాయించుకొని కొంత సమయాన్ని మనం దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. దేవుడు మంచివాడు, ఆయన చేసిన ఉపకారములు మనము ఎన్నడూ మరువలేము. ఆయన కృపగల దేవుడు, ఆయన మంచి దేవుడు కాబట్టి మన జీవితంలో అనేకమైన మేలుతో ఆయన మనల్ని నింపివేస్తున్నాడు. ఇటువంటి దేవుని ఎడల మనము ఎటువంటి స్వభావం కలిగి ఉండాలి అని ఈ ఉదయకాలంలో కొంతసేపు మనము ధ్యానిద్దాం. మొట్టమొదటిగా చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం కొరకు మనం వేడుకుందాం. దేవ, మా తండ్రి, నీ పరిశుద్ధ నామమున వందనాలు, స్తోత్రాలు. ఈ మంచి సమయంలో తండ్రి నీ యొక్క వాక్యాన్ని కొంతసేపు ధ్యానించడానికి మేమందరము ఆశించుండగా ప్రభువా, వినుచున్న వారిని ఆశీర్వదించండి. నా నోటి మాటను అభిషేకించి ప్రభువా, నా తలంపులు నీ స్వాధీనం పెట్టుకొని నీ మహిమార్థమే కొన్ని మాటలు ప్రభువా మా జీవితమును బాగు చేసుకుంటకు, నీ తట్టు తిప్పుకుంటకు, ఈ లోకములో నీ మహిమార్థమే జీవించుటకు, నూతన వ్యక్తులుగా మార్చబడుటకు, నీ యొక్క రాజ్యములకు సంబంధించిన రాయబారులుగా మీ లోకములో జీవించుటకు మాకు సహాయం చేయమని, మా యొక్క జ్ఞానమును తుడిచివేసి ప్రభా నీ జ్ఞానమును మా మనస్సుల్లో నింపివేయమని, రాతి హృదయమును తీసివేసి మాంస హృదయము దయచేయమని, మా దుర్మార్గతను ప్రభా, మా నిర్లక్ష్యతను, మా యొక్క అపనమ్మకతమును, మా యొక్క పాపములను, మా యొక్క అతిక్రమములను ప్రభా మన్నించి, నీ కృపను బట్టి ప్రభా నీ మార్గంలో మమ్మల్ని స్థిరులుగా చేయమని, మాకు జ్ఞాన వివేకములు పుట్టించమని, నిన్ను ప్రేమించువారుగా, నిన్ను ప్రభా వెంబడించువారుగా మమ్మల్ని మార్చి వేయమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొంచున్నాం స్వామి, ఆమేన్. ప్రియమైన సంఘమా, మన దేవుడు మంచి దేవుడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు. దేవునిగా ఆయనను అంగీకరించకపోయినను అనేకులు దేవుణ్ణి తృణీకరించి వారి మనస్తత్వము చొప్పున జీవిస్తున్నప్పటికీ కూడా దేవుని వాక్యంలో రాయబడింది ఏంటంటే ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను ఏకరీతిగా తన దీవెన వర్షమును కుమ్మరించును అని వాక్యం రాయబడింది. దాని అర్థం ఏంటంటే ఆయనను అంగీకరించినా అంగీకరించకపోయినా దేవుని యొక్క స్వభావం ప్రేమతో కూడిన స్వభావం, ఇతరులకు అంటే మనకు, ఆయన క్రింద ఉన్న ఆయన సృష్టి అయిన మనలకు ప్రాధాన్యత ఇచ్చే మనస్తత్వం అయింది. ఈ సందర్భంలో నేను ఈ దినాన్ని కొంతసేపు ధ్యానించడానికి దేవుని యొక్క గుణగణాన్ని కొంతసేపు ధ్యానిద్దామని ఆశపడుతున్నాను. ఆ గుణం ఏంటంటే హ్యూమిలిటీ, సాత్వికం. యేసయ్య తన జీవితాన్ని ఈ లోకంలో జీవించినంత కాలం కూడా సాత్వికుడై జీవించాడు. హ్యూమిలిటీ. ఆయన యొక్క ఈ లోకమునకు ప్రవేశించుట, లేకపోతే దేవుని యొక్క ప్రేమ ఈ లోకానికి ప్రకటింపబడుట అనే దాంట్లో మనం అర్థం చేసుకుంటే దేవుని యొక్క స్వభావం అంటే మనుష్యులకు ప్రాధాన్యత ఇచ్చుట, పుట్టింగ్ అదర్స్ ఫస్ట్. హ్యూమిలిటీ అనే మాటకు ఒక వ్యక్తి ఏంటి దాని అర్థం ఇచ్చాడంటే పుట్టింగ్ అదర్స్ ఫస్ట్. దేవుడు అంత మహోన్నతమైన స్థలములో నివసించేవాడు, మహాగణుడు. అటువంటి దేవుడు నిన్ను నన్ను ఏమాత్రము ఆయనతో పోలిక లేని వారము, ఆకాశమునకు భూమికి ఎంత దూరం ఉందో అంత దూరంగా ఉన్న మానవులకు ప్రాధాన్యత ఇచ్చి మానవుని ఆయనతో సమాధానపరచుకోవడానికి ఆయనే శరీరావతారములు లోకానికి వచ్చి మనల్ని ప్రేమించి మన కొరకు ప్రాయశ్చిత్త బలిని తన్ను తానే అప్పగించుకొని దేవునితో సమాధానపరచుకున్నట్లు, అంటే
దేవుడే ఈ లోకమునకు శరీరావతారంలో వచ్చి బలియాగాన్ని తను తానే అర్పణ చేసుకొని ఆ యొక్క బలియాగము ద్వారా మరణ పునరుద్ధానముల ద్వారా దేవునికి ఒక మార్గాన్ని, దేవుని సన్నిధిలోనికి ఒక మార్గాన్ని, దేవుని రాజ్యంలోనికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేసి నేనే మార్గము సత్యము జీవనై ఉన్నాను. మార్గమే కాదు, సత్యం, జీవం, అందులో జీవం కూడా ఉంది. అటువంటి పరిస్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చాడు. కానీ మానవులైన మనము అటువంటి తగ్గింపు, దేవునిలో ఉన్న స్వభావము, అటువంటి గుణగణము కలిగి ఉన్నామా లేదా కొంతసేపు మనము పరిశీలించుకుందాం. ఈ యొక్క సాత్వికము అనే మాటకు వేరే అర్థాలు కూడా ఉన్నాయి. ఏంటంటే సాత్వికము, తగ్గించుకొనుట, దీనత్వము, వినయము, ఇంకా ఎన్నో పదాలు ఇలాంటివి ఉంటాయి. పరిస్థితులను బట్టి మనము సందర్భాన్ని బట్టి ఆ పదాలను వాడుతుంటాం. ముఖ్యంగా ఏంటంటే తను తాను తగ్గించుకునుట, ఇతరులను శ్రేష్ఠులుగా ఎంచుట అనే వాక్యము ఒకసారి మనము చూసుకుంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు అని రాయబడి ఉంది. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ఈ లోకంలో జీవిస్తున్న మానవులైన మనము మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు, లేదంటే దేవుడు లోకాన్ని సృష్టించిన మొదలుకొని మానవ జీవితంలో మనం పరిశీలన చేస్తే మానవుడు ఎప్పుడు కూడా అధికారంలో జీవించాలని, ఔన్నత్యంలో జీవించాలని, ఉన్నత స్థితిలో జీవించాలని, ఉన్నత స్వభావం కలిగి జీవించాలని, పైగా, కిందగా కాదు పైగా జీవించాలని మానవ యొక్క తాపత్రయం, మానవుని యొక్క ఉద్దేశం, మానవుని యొక్క ఆశ, మానవుని యొక్క హృదయ వాంఛ ఏంటంటే తన్ను తాను హెచ్చించుకోవాలి, నేను పైగా ఉండాలి. దాని ఉదాహరణగా ప్రభు ఎన్నో ఉపమానాలు చెప్పాడు. కొంతసేపు మనం ధ్యానిస్తున్నప్పుడు కొన్ని ఉపమానాలు కూడా మనం దర్శిద్దాం. ఉపమానాలు చూసుకుందాం, కొన్ని వచనాలు చూసుకుందాం. దాని ద్వారా ముఖ్యమైన విషయం ఏంటంటే సాత్వికము దేవుని సంబంధించిన గుణగణము, దైవ లక్షణము. ఆ దైవ లక్షణాన్ని మనము ఏ రీతిగా అవగాహన చేసుకోవాలి, ఏ రీతిగా దాన్ని గ్రహించాలి, దాన్ని స్వీకరించాలి, దాన్ని వెంబడించాలి. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. ఈ లోకములో ఆధిపత్యము లేకపోతే అధికారం పొందుకోవాలని తాపత్రపడుతున్న మానవునికి దేవుడు కొన్ని సూత్రాలు నేర్పించాడు. ఆ సూత్రాలని మనం కొంతసేపు చూసుకుందాం. వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 1 నుంచి 12వ వచనం వరకు మనం గమనిస్తే ఆ ఉపమానంలో యేసయ్య వారు పరిసయ్యుల గురించి మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటాడు, హూఎవర్ ఇస్ ద గ్రేటెస్ట్ మస్ట్ బీ ద సర్వెంట్ ఆఫ్ ఆల్. మీలో ఎవడైనా ఘనుడుగా ఆశించిన ఎడల వాడు సేవకుడుగా ఉండవలెను. ఘనుడుగా ఉండాలంటే, సేవ చేయాలంటే ఎంత వ్యతిరేకమైన పరిస్థితి అది. కానీ దాంట్లో ఉన్న భావము, దాంట్లో ఉన్న జ్ఞానము మనము దాన్ని స్వీకరించినప్పుడే, దాన్ని అవలంబించినప్పుడే మనకు అర్థమవుతుంది. కానీ ఔన్నత్యంలోని మనం తలస్తూ జీవిస్తున్నప్పుడు దాన్ని ఏమాత్రం కూడా గ్రహించలేము. దేవుడే అంత ఔన్నత్యంలో జీవించిన దేవుడు, ఏమాత్రం కూడా మనము ఆయన సన్నిధిలో ప్రవేశించలేని ఔన్నత్యంలో ఆయన జీవిస్తున్నప్పుడు మనల్ని ఆయనతో కూడా సమానులుగా చేసుకోవడానికి ఆయన కింద దిగి వచ్చాడు, తన్ను తాను తగ్గించుకున్నాడు. తగ్గించుకునుట, సాత్వికంలో తగ్గింపు అనేది ఉంటుంది. ఈ పరిస్థితుల గురించి మాట్లాడుతూ వారు ఏంటంటే ఉన్నతమైన స్థలంలో కూర్చోవాలని, ఉన్నతముగా వారు భావింపబడాలని, గుర్తింపబడాలని ఆశించేవారు. కానీ వారికి ఆయన ఏం చెప్పాడంటే, వారిని చూస్తూ శిష్యులకు ఆయన నేర్పించిన మాట ఏంటంటే, మీలో ఎవడైనా ఘనుడుగా అవ్వాలని ఆశించిన ఎడల మిమ్మల్ని మీరు తగ్గించుకొని సేవకునిగా మార్చబడవలను. అంటే మీ స్వభావము సేవ చేయుటకు, అంటే మీరు ఇతరులు ఘనులుగా ఎంచుకొనుట అది మంచిది. అది మామూలుగా ఏంటంటే తగ్గింపు కోసం ఊరికనే చాలామంది బయటికి కనబడడానికి చేస్తుంటారు. అది కాదు తగ్గింపు అనేది. యేసయ్య
శిష్యుల యొక్క పాదాలు కడుగుతున్నప్పుడు తన ఉద్దేశించింది ఏంటంటే, అందరికి మీరు కూడా నన్ను పోలి చేయండి అంటే మీరు కూడా కాళ్ళు కడిగండి, అదే సాత్వికం కింద భావింపబడుతుంది అనే ఉద్దేశం కాదు. హృదయంలో అటువంటి మనస్తత్వంలో, స్వభావంలో, అంతరంగంలో అటువంటి స్వభావం, దీన స్వభావం, దీనత్వం, తగ్గింపు, ఇతరులను హెచ్చరించు, ఇతరుల్ని గౌరవిస్తూ, ఇతరుల్ని సన్మానిస్తూ, ఇతరుల్ని శ్రేష్ఠులుగా ఎంచుకుంటూ మనస్తత్వం అటువంటి రీతిగా ఉన్నప్పుడు ఆ క్రియలు చేయాలి. కానీ ఆ క్రియలు చేయడం ద్వారా ఇతరులు అది అర్థం చేసుకుంటారంటే లోకంలో ఉన్నవారు పిచ్చివారు కాదు. హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడును అని ఉంది వాక్యంలో. సో మన ప్రవర్తన బట్టి, మన మాటలను బట్టి, మన చూపులను బట్టి, మన యొక్క క్రియలను బట్టి లోకము గుర్తించేస్తుంది. ఒక దినాన్ని నేను ఎవరి పాదాలను కడిగేసి ఆ తర్వాత నేను అతిశయిస్తూ గర్విస్తూ నేను జీవిస్తే లోకం దాన్ని అంగీకరించదు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు దీన స్వభావం గలవాడే, దీనుడై తన జన్మము నుండి దీనత్వం, మహాగణుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఈ లోకానికి అవతరించినప్పుడు దీనుడుగా వచ్చి ఉన్నాడు. సో అటువంటి స్వభావం అంటే అన్నిటిలో కూడా దీనత్వం, తగ్గించుకున్నడం, ఇది దైవ లక్షణం. మనం 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 అనేక మార్లు జీవితంలో తెలియక, ఒకప్పుడు తెలిసి కూడా పరిస్థితులను మనము ఆధీనంలో, స్వాధీనంలో పెట్టుకోవడానికి అతిశయిస్తూ గర్విస్తూ జీవిస్తాం. గర్వము నాశనమునకు ముందు నడుచును గర్వం. కాబట్టి ఈ దినాల్లో దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క వైవిధ్యంలో, దైవ భక్తిలో మనం పెరగాలంటే దేవుని యొక్క ముఖ్యమైన లక్షణము, గుణము, స్వభావాన్ని మనము వెంబడించాలని నేను నా జీవితంలో నేర్చుకుంటున్నాను. నేనేదో సంపూర్ణంగా సాత్వికుణ్ణి, లేకపోతే నాలో చాలా తగ్గింపు ఉంది, లేకపోతే నేను దీనుడను, నేను అందరినీ శ్రేష్టంగా ఎంచుకుంటున్నాను నేను పౌలు చెప్పిన రీతిగా నేను ప్రభువును వెంబడించి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను వెంబడించుడి అని చెప్పే యోగ్యత నాలో లేదని ఒప్పుకోవడం మంచిది. ఎందుకంటే దాన్ని గ్రహించాను. జీవితంలో ఎంతవరకు నేను దాన్ని అవలంబిస్తున్నానో అనేది ప్రశ్న. కానీ దేవుని యొక్క సహాయం కొరకు, దేవుని యొక్క కృప కొరకు నేను వేడుకుంటుంటాను. ఆ ప్రాసెస్లో జరిగేది ఏంటంటే, ఎవడైనా నన్ను వెంబడింపగోరిన యెడల తను తాను ఉపేక్షించుకొని తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలను అని ఒక దగ్గర ఉంది. ఇంకొక దగ్గర నా శిలువను ఎత్తుకొని వెంబడించమని కూడా రాయబడి ఉంది. నా శిలువను ఎత్తుకొని, నా కాడి అని ఉంటారు, శిలువ కాడి, కాడి ఎత్తుకొని నా కాడి అంటే ఏంటంటే ఆ భారము, లేకపోతే బాధ్యత, ఆ స్వభావము, ఆ గుణగణము. ఏలయనగా నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను. ఈ జీవితంలో మనము దేవుని యొక్క గుణగణము కలిగి సాత్వికులుగా జీవించాలని ఉద్దేశిస్తే ఒక సూత్రం ప్రభు నేర్పించేది ఏంటంటే, ఆయన యొక్క జీవితాన్ని, ప్రభు యొక్క జీవితాన్ని గమనిస్తూ ఆ జీవితాన్ని అవలంబించడానికి ప్రయత్నిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీ పక్షంగా, నా పక్షంగా ఆయన వ్యాజ్యం ఆడతాడు. గర్విష్ఠులను అనగద్రొక్కును అని వాక్యం రాయబడింది. దీనులను ఆయన హెచ్చించును. నువ్వు ఎప్పుడైతే నేను ఎప్పుడైతే ఆ యొక్క దీన స్వభావాన్ని, ఆ యొక్క సాత్వికాన్ని ఎంచుకుంటూ, దేవా ఆ స్వభావంలోకి నా స్వభావాన్ని మార్చు అని మనము ఎప్పుడైతే అప్పగించుకొని అంకితం చేసుకుంటామో, దేవుడు వెంటనే ఏం చేస్తాడంటే ఆయన దీనులను ఆశ్రయించేవాడు, దరిద్రులను లేవనెత్తువాడు. దరిద్రత అనేది ఏంటంటే, నీవు ఎప్పుడైతే దీన స్వభావంతో జీవిస్తావో ఈ లోకం నిన్ను దరిద్రుడిగా ఎంచుతుంది. నువ్వు ఎప్పుడైతే దేవుని యొక్క మార్గాన్ని, దేవుని యొక్క స్వభావాన్ని దర్శిస్తూ, లేకపోతే ప్రదర్శిస్తూ, లేకపోతే అవగాహన చేసుకొని దాని ప్రకారంగా జీవించాలని ఆశపడినప్పుడు ఈ లోకం నిన్ను వెర్రివాడిగా తీస్తుంది, నిన్ను ఉద్దేశిస్తుంది.
నీవు ఆడంబరముగాను లేకపోతే అహంభావంతో గర్వముతో అతిశయముతో ఎప్పుడైతే నీవు జీవించటం మానివేసి నిన్ను నీవు తగ్గించుకొని లేకపోతే నన్ను నేను తగ్గించుకొని జీవిస్తుంటామో ఈ లోకము వెరితనం ఆ సమయంలో నిన్ను వేధిస్తారు, అబద్ధ సాక్ష్యాలు పలుకుతారు. ఆ సమయంలో నిన్ను ఏం చేస్తారంటే అవహేళన చేస్తారు. ఆ పరిస్థితుల్లో లేకపోతే ఆ ప్రయాణంలో ఆ జీవితంలో ఎప్పుడైతే దేవా నన్ను కరుణించు, మనుషులు నన్ను నిందిస్తున్నప్పుడు నీవు నాకు సహాయం చేయనప్పుడు, మనుష్యులను మిమ్మల్ని నిందించి హింసించి అబద్ధ సాక్షులు పలుకున్నప్పుడు ఎలా సంతోషించి ఆనందించడి అని ఉంది. కారణం ఏంటి తెలుసా? నీవు దేవుని యొక్క ఆజ్ఞను గైకుంటూ దేవుని యొక్క ఆశలు నెరవేరుస్తున్నావు కాబట్టి దైవము నీ పక్షంగా నా పక్షంగా పోరాడు. దేవుడు నిన్ను నన్ను అప్పుడు విడువడు. మీ మధ్యనే ఉన్నది పరలోక నివాసం, అంటే దేవుని రాజ్యము మన మధ్య ఉంది. ఎప్పుడైతే వాక్యంలో ఒక దగ్గర ప్రభు అంటాడు, దేవుని రాజ్యము దీనులకు సంబంధించిందని. ఆ వాక్యం కరెక్ట్గా నేను రిఫరెన్స్ చెప్పలేను, కానీ దేవుని రాజ్యము దీనులదని, సాత్వికులదని. దేవుని రాజ్యం సాత్వికులకు సంబంధించిందంటే పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ సాత్వికులు అందరూ ఉంటారని కాదు. ఆయన మనం చూసినప్పుడు ఆయన వల్ల మనం ఉంటాం, అక్కడ అది సంగతి వేరే. కానీ దేవుని రాజ్యం మన మధ్య ఉంది. ఈ లోకంలో మనము లోకమునకు వెలుగై ఉన్నామని వాక్యం రాయబడి ఉంది. మనము ఈ లోకమునకు ఉప్పై ఉన్నామని, మనము దేవుని యొక్క రాయబారులమని, దేవుని రాజ్య సంబంధులమని, దేవుని రాజ్యం మీ మధ్యనే ఉన్నది. అంటే ఈ లోకంలో జీవించినప్పుడు దేవుని యొక్క గుణగణములు కలిగి జీవించినప్పుడు జరిగేది ఏంటి అంటే మనుషులు మనకి నిందిస్తారు. ఆ రీతిగా నేను రెండో ఉపమానానికి వెళ్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయము 22 వచనం నుండి 30 వచనం వరకు చూసుకుంటే అక్కడ యోహాను గురించి రాయబడింది. యోహాను యేసయ్య కంటే ముందు వచ్చినవాడు, గుర్తింపు పొందినవాడు, అనేకులు ఆయన వెంబడిస్తున్నారు. ఆ తర్వాత పరిస్థితులు అన్నీ కూడా మారు మనసు పొందండి అన్నప్పుడు ఒక విధమైన ఆందోళన కలిగి ఆ యొక్క ప్రాంతం అంతట్లో కూడా ఒక గొప్ప ఆందోళన కలిగింది. అంటే ఈనేటి ఒక వ్యక్తి, ఒక ప్రవక్త వచ్చి కొత్త బోధలు చేస్తున్నాడు, పశ్చాత్తాపం పొందమంటున్నాడు, దేవుని రాజ్యం దగ్గరికి వస్తుంది అంటున్నాడు అని ఒక విధమైన మానసిక ఆందోళనలో ప్రయాణం జనులందరూ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఉన్నప్పుడు యేసయ్య ప్రత్యక్షమైన సమయంలో ఆయన శిష్యులు, యోహాను శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి ఆయన సంగతి ఏంటి, ఆయన ఎవరు ఏంటి ఇలా అంటే ఆయన గురించి చెప్పేది ఏంటి తెలుసా? ఆయన హెచ్చింపబడాలి, నేను తగ్గింపబడాలి. ఆయన యొక్క చెప్పులు వారాన్ని విప్పుటకు నేను ఏమాత్రం యోగ్యుడని కాను. తను తాను తగ్గించుకున్నాడు. నేను చెప్పాను కదా, హ్యూమిలిటీ అనే దానికి అర్థం ఏంటంటే పుట్టింగ్ అదర్స్ ఫస్ట్. ప్రభు వాక్యంలో రాయబడింది ఏంటంటే మీరు ఒకరికంటే ఒకరు యోగ్యులుగా ఎంచుకున్నట. ఆ యోగ్యులుగా ఎంచుకున్నట్టు అనేది తను తాను తగ్గించుకునడం. దాని భావం ఏంటంటే సాత్వికం, దీన మనసు. నేను మొదట్లో చెప్పిన రీతిగా మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో రాయబడింది ఏంటంటే సాత్వికులు ధన్యులు, వారు భూలోకంలో స్వతంత్రించుకుందరు. ఏ రీతిగా స్వతంత్రించుకుంటారంటే కబ్జా చేసేసి, లేకపోతే అధికారంతో వచ్చేసి అదేంటి మొన్న విన్నాం కదా, ఇండియాలో ఒక ఏంటి సంఘాన్ని, ఒక చర్చ్ని అధికారంతో బలముతో పోలీస్ యొక్క బందోబస్తు వచ్చేసి దాన్ని ధ్వంసం చేసేసారు. ఆ మరుసటి దినాన్ని సెలవు ఏమి చేయలేరు. అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి చేస్తున్నారు. అది ఏమాత్రం కూడా పనిచేయదు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క జ్ఞానం ముందు మానవుని యొక్క జ్ఞానము మురికి గుడ్డల వలె ఉంటాయట. ఒక భవనాన్ని పడేశారు కానీ ఒక జీవితాన్ని నాశనం చేయలేరు వాడు. దేవుడు భవనాలు లోకమునకు వెలుగు, దేవుడు అదేంటి భవనాలు సారమై ఉంటాయి అని చెప్పలేదు. నీ జీవితము నా జీవితం గురించి ఆయన ఉద్దేశించాడు. నీ జీవితాన్ని
ఎప్పుడైతే నా జీవితాన్ని ఎప్పుడైతే మనము దేవుని యొక్క స్వభావంలోనికి మార్చుకుంటూ కట్టుకుంటామో, నీకు విరోధముగా రూపింపడి ఏ ఆయుధం వర్ధిల్లదు. ఏ ఆయుధం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుందరు అంటే ఆ సాత్వికములో ఉన్న గంభీరత్వం, ఆ సాత్వికంలో ఉన్న శక్తి, ప్రభావం అనేది అనుభవిస్తున్న వారికి తెలుస్తుంది. మూడవదిగా దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 37వ వచనంలో రాయబడింది ఏంటంటే, గర్వముతో నడుచు వారిని ఆయన అణచివేయను. 4వ అధ్యాయం 37వ అధ్యాయంలో కింద భాగంలో ఈ మాట రాయబడింది. ఇక్కడ జరిగింది ఏంటంటే, నెబుకద్నెజరు చాలా అతిశయ పూర్ణుడై జీవిస్తున్నప్పుడు దానికి ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో చూసింది ఏంటంటే, అధికారం పోయి అంటే ఒక వృక్షాన్ని చూశాడు. ఆ వృక్షాన్ని కొట్టవేయబడింది. కొట్టవేయబడిన తర్వాత మ్రాణ్ను మాత్రం వేళ్లతో పాటు మ్రాణ్ను వదిలివేయమన్నారు. దాన్ని కట్టుదిట్టలతో అంటే ఇనుప సంఖ్యలతో బంధించి, ఇత్తడి సంఖ్యలతో బంధించి అక్కడ విడిచిపెట్టబడాలి అని ఆ యొక్క దర్శనం చూశాడు, చాలా చూశాడు. దాన్ని ఎప్పుడైతే దానియేలును పిలిచి భావం చెప్పమంటాడో, దానియేలుకు అర్థమైన తర్వాత చెప్పేస్తాడు. ఆ రీతిగానే నెబుకద్నెజరు 7 సంవత్సరాలు వెళ్ళిపోతాడు. అడవిలో, అరణ్యంలో వెళ్ళి ఒక మృగంగా లేకపోతే ఒక జంతువుగా ప్రవర్తించి జీవించవలసిన అవసరత కలిగింది. 7 సంవత్సరాలు ముగించిన తర్వాత దేవుని కృపను బట్టి మారు మనస్సు తనకు వచ్చిన తర్వాత తను గ్రహించేది ఏంటో తెలుసా? ఆయన యొక్క గ్రహింపు వాక్యంలో 36వ వచనంలోని 35వ వచనంలో కూడా అనుకుంటాను రాస్తూ, ఆఖరి భాగంకి వచ్చిన తర్వాత గర్వముతో నడుచు వారిని ఆయన అణచివేయను ఆయన మాట పలుకుతాడు. గర్వముతో నడుచు వారిని ఆయన అణచివేయను. ప్రియమైన వారులారా, మనము దేవుని సంబంధులము లేక దేవుని సంబంధముగా జీవిస్తున్నామా, లేకపోతే సాతాను సంబంధంగా జీవిస్తున్నామా అనే దానికి సూచన ఏంటి తెలుసా? సాత్వికం నీలో నాలో కనబడినప్పుడు మనం దేవుని సంబంధం. అంటే ప్రదర్శించడానికి కాదు, జీవితంలో, అవగాహనలో, ఉద్దేశంలో, ప్రవర్తనలో, స్వభావంలో ఎప్పుడైతే మన జీవితంలో అటువంటి తగ్గింపు మనం చూస్తామో, మనం కనుగొంటాము, దేవుడు మనతో, ఇమ్మానుయేలు మనతో ఉన్నాడని గుర్తు చేసుకోవాలి. విశాలమైన మార్గంలో ప్రవేశించేవారు అనేకులు, ఇరుకు మార్గంలో ప్రవేశించేవారు కొద్దిమంది. నీవు విశాల మార్గంలో ప్రయాణం చేస్తున్నావా, లేకపోతే ఇరుకు మార్గంలో ప్రయాణం చేస్తున్నావా? ఇరుకులో విశాలత ఆయన కలుగు చేస్తాడు. అంటే నీకు కలుగు కష్టంలో, నీకు నష్టంలో, నీకు కలుగుతున్న ఇబ్బందుల్లో, నీకు కలుగుతున్న ఆ యొక్క వేదనలో, శ్రమలో, బాధల్లో, మనుషులు నిందించి, హింసించి, అబద్ధ సాక్ష్యం పలుకుతున్నప్పుడు, నీవు తగ్గించుకున్నప్పుడు, నేను తగ్గించుకున్నప్పుడు మనకు కలిగేది ఏంటి తెలుసా? విశాలత. సమస్త జ్ఞానం మించిన దైవ సమాధానం నీకు నాకు తోడై ఉంటారు. దేవుని యొక్క సమాధానం మించిన సమాధానం లేదు. ఈ లోకంలో సాతానుడు ఊరికనే అట్టెల్లు కట్టేసేటట్టు, లేక ఇసుక మీద కట్టేటట్టు కొన్ని ఇల్లులు చూస్తాం చూడండి, ఓవర్ నైట్ కట్టేస్తారు. అంటే అది షో అంతే. నెక్స్ట్ డే వచ్చేసరికి అది కనబడాలి అంతే. పెళ్ళిళ్ళకి వాటిని కడతారు కదా, పెళ్ళి అయిపోయిన తర్వాత మళ్ళీ తీసి పడేస్తారు. కానీ ఒక భవనాన్ని నిర్మించడానికి సమయం పడుతుంది. మన జీవిత యాత్రలో ఒడిదుడుకులు ఎన్నున్నా సరే మనం ఎప్పుడైతే స్వభావాన్ని మార్చుకుంటూ, అందుకే ప్రభు ఏంటంటాడంటే పశ్చాత్తాపం, మారు మనస్సు అవసరం మనకి. మన మనస్సును ఏ దిశలో మనం వెళ్తున్నామో, దేన్నైతే నమ్ముకుంటున్నామో, దేని గురించి అయితే మనము అనుభూతి కలిగి ఉన్నామో, జ్ఞానం కలిగి ఉన్నామో, తలంపులు కలిగి ఉన్నామో, ఆలోచనలు కలిగి ఉన్నామో, అర్థం చేసుకుంటూ జీవిస్తున్నామో, దానిని అంటే ఈ లోకానుసారమైన జ్ఞానాన్ని తృణీకరించి దేవుని సన్నిధిలో మనం తగ్గించుకున్నప్పుడు జరిగేది ఏంటో తెలుసా? నీకు నాకు దైవ సమాధానం లభిస్తుంది. దేవుడే మన పక్షముగా ఉండి మన యొక్క ప్రయాణంలో మనల్ని ముందుకు తీసుకెళ్ళిపోతాడు.
ఆ రీతిగా కొన్ని వాక్యాలని జ్ఞాపకం చేసుకుందాం. కొలస్సీ పత్రిక 3:12 కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగ్గినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకొనుడి. మనము జీవించవలసిన విధానాన్ని పౌలు ఇక్కడ కొలస్సీలు రాసిన పత్రిక 3:12 ఇది ధ్యానపూర్వకంగా మరి కొంతసేపు మనం సమయం తీసుకొని ఎప్పుడైతే గ్రహించడానికి ప్రయత్నిస్తామో మనకి చాలా విపులంగా దేవుడు పరిశుద్ధాత్మ మనకు అర్థం చేస్తాడు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును, నేను దేవుని సంబంధిని, నేను మారు మనసు పొందాను, నేను రక్షింపడ్డాను చెప్పడం మంచిదే, సాక్ష్యం చెప్పడం మంచిదే. కానీ నీ జీవిత అనుభూతిలో నీ ప్రవర్తన, నా ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేనప్పుడు అది దేవుని చేత అతిశయోక్తిగా ఎంచబడదు. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగ్గినట్లు అంటే దెర్ ఇస్ అన్ ఇమేజ్, ఒక శాంపుల్, ఒక జీవిత విధానం అనేది ప్రభువు నియమించి లేకపోతే జీవించి వెళ్ళి ఉన్నాడు. దానిని పోలి నడుచుకోవడమని ప్రభు ఇక్కడ వాక్యంలో పౌలు హెచ్చరిస్తున్నాడు. తగ్గినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:2 రాస్తే చూస్తే బీ కంప్లీట్లీ హంబుల్ అండ్ జెంటల్, బీ పేషెంట్, బేరింగ్ విత్ వన్ అనదర్ ఇన్ లవ్. ఎల్లప్పుడూ సాత్వికము గలవారై జీవించుడి, నిరంతరము ప్రేమతో నిండి ఉండుడి, ఒకరితోనొకరు ప్రేమ కలిగి జీవించు. మన జీవితంలో జీవిత విధానం మారకుండా మనకున్న ఔన్నత్యము లేకపోతే మనకున్న స్థితిగతులను బట్టి అతిశయించడం, మనకున్న పరిస్థితులను బట్టి అతిశయించడం అనేది ఏమాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఒక భక్తుడు అంటాడు, నువ్వు జీవిస్తున్న దినాన్ని ఆఖరి దినం అని ఎప్పుడైతే నువ్వు గుర్తెరిగి జీవిస్తావో ఆ దినాన్ని నీలో మార్పు కలుగుతుందంటాడు. ఆఖరి దినం ఉన్నప్పుడు మనకి ఏ వ్యక్తికైనా సరే గుర్తొస్తుంది ఏంటంటే, నాకు కలిగినంత నేను విడిచిపెట్టి వెళ్ళాలి, దీన్ని ఏమాత్రం నేను తీసుకెళ్ళలేను, నా పేరు ప్రఖ్యాతి ఇవన్నీ కూడా అంతే, ఇంక అయిపోయింది, నా జీవితం అయిపోయింది అంటే అటువంటి తలంపు మరణ సమయంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది, దుర్మార్గుడు కూడా కలుగుతుంది. సో అటువంటి విచారణ, అటువంటి తలంపు అనుదినం మనకు. అందుకే దావీదు ఏమంటాడు, నా దినములు లెక్కించడం నాకు నేర్పుము. ప్రియమైన వారలారా, మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప బట్టి అని గ్రహించాలి. మనం కలిగిన సమస్తము దేవుని కృపను బట్టి. ఆయన లేకుండా మనం జీవించలేము. ఆయన యొక్క అనుగ్రహం లేకుండా, ఆయన యొక్క దీవెన లేకుండా, ఆయన యొక్క ఆశీర్వాదం లేకుండా, ఆయన యొక్క కృప లేకుండా మనం జీవించలేము. మనం పొందుకున్న సమస్తం కూడా ఆయన ఇచ్చినవే. వాటన్నిటిని అనుభవించడానికి దైవభీతితో అనుభవించడానికి తప్ప వాటిని ఉద్దేశించి లేకపోతే వాటి మీద జీవితాన్ని కట్టుకోమని కాదు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకను స్వతంత్రించుకుంటారు. ఈ లోకంలో సాతానుడు ప్రబలించి చాలా జీవితాలను నాశనం చేసి, రాజ్యాలను నాశనం చేసి, దేశాలను నాశనం చేసి, దేశ నాయకులను నాశనం చేసి, వారిలో అతిశయము, గర్వము. ఇందాక చూసాం కదా నెబుకద్నెజరు యొక్క జీవితాన్ని, వ్యక్తుల యొక్క జీవితాన్ని చూసాం, వ్యక్తిగతంగా రాజ్య రూపంగా కూడా చూసాం. ఈ దినాల్లో మనం ఒకవేళ పరిస్థితులను చూస్తే కారణం అదే, గర్వం. నాశనమునకు ముందు గర్వము నడుచును. సాత్వికులు ధన్యులు, వారు భూలోకం స్వతంత్రించుకుంటారు. నేను ఈ లోకంలో జయజీతం జీవించాలని ఆశపడితే దేవుని యొక్క ఈ లక్షణం, దేవుని యొక్క ఈ గుణగణం, సాత్వికముతో మనం జీవించడానికి మనం నేర్చుకుంటే మన జీవితంలో జయజీతం అనేది త్వరగా లభిస్తుంది. ఇంకా కొన్ని వాక్యాలు చూసుకుంటే యాకోబు పత్రిక 4:10 ప్రభువు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి, అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును. ఈ దినాల్లో సంఘాల్లో లేకపోతే సంబంధాల్లో
జరిగేది ఏంటంటే హెచ్చు సంఘాల్లో కూడా ఏంటంటే నేను నా స్థితిగతి ఇతరుల కంటే అధికం, అతిశయం అనేది అధికమైపోయింది. స్వభావం మారిపోయింది. దైవ స్వభావం అంటే దేవుని యొక్క భయభక్తులు ఇదంతా ఎంతవరకు నిలిచిపోయిందంటే, కొంతమంది భక్తులు చెప్తుంటారు ఏంటంటే ఆరాధన అంతా అయిపోయిన తర్వాత వట్టి దీవెన కోసం పరిగెట్టుకొచ్చి మెట్ల మీద నిలబడిపోయి దీవెనకు తలదించేసే వ్యక్తిగత జీవితాలు కూడా చాలా ఉన్నాయని దేవుని భక్తులు చెప్తుంటారు. నిజమే. అదేంటంటే అటువంటి స్వభావం లేకపోతే అటువంటి గ్రహింపు వచ్చేసింది. అంటే దేవుడు ఏ రీతిగానే దీవించేస్తాడు, కానీ నా జీవితాన్ని నేను ఎలాగైనా నడిపించుకుంటాను. అహంకారును ఆయన అనగద్రొక్కును. నా జీవితంలో ఎంతవరకు అహంకారం ఉంది, ఎంతవరకు సాత్వికం ఉంది అని నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు ఇతరులు చెప్పనవసరం లేదు. దేవుడు విచక్షణ జ్ఞానం అనేది నాకు, నీకు, అందరికి ఇచ్చాడు. మౌనంగా ఉండి కొంతసేపు ఇంతవరకు నేను జీవించాను. నా జీవితంలో దేవుని యొక్క గుణగణం అంటే ఆ యొక్క సాత్వికం ఉందా, లేకపోతే విర్రవీగేతనం ఉందా, డంబం ఉందా, గర్వం ఉందా, అతిశయం ఉందా అని మనం ఆలోచన చేసుకున్నప్పుడు ఆ ఆలోచనలోనే ఎప్పుడైతే మనకు మార్పు కలుగుతుందన్నమాట. ఆ సమయంలో ఏమవుతుందో తెలుసా? పరిశుద్ధాత్ముని ఎద్దకు వచ్చి పాపము నిమిత్తము నీతి నిమిత్తం ఆయన మనల్ని ఒప్పింప చేసేస్తాడు. ఆయన తేల్చేస్తాడు, బాబు నువ్వు గ్రహిస్తుంది కరెక్టే, ఇవన్నీ కూడా సాతానిక గుణగణాలు. ఈ సాత్వికం అనేది నా గుణం, నీవు నా బిడ్డవి, విలువ పెట్టి నేను కొని ఉన్నాను, నా రక్తం నీ కొరకు కార్చాను. ఆ రక్తంతో నీ యొక్క మనస్తత్వాన్ని కడిగి నూతన పరిచేస్తాను. ఎవడైనా క్రీస్తు చేసినందు నేడలో వాడు నూతన సృష్టి, పాతవి గతించాను, సమస్తము నూతనవాయను. ప్రియమైన వాళ్ళ ఈ యొక్క అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చూస్తే, మనుష్యుడు ఏది ఉత్తమమో, మనుష్యుడా, ఇది ఇంగ్లీష్లో చూస్తే ఓ మోర్టల్ అని రాసి ఉంటుంది. అంటే మోర్టల్ శాశ్వతము కానిది అని, శాశ్వతము కానిది ఏది ఉత్తమో అది నీకు చేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకొనుటయు. దేవుడు మనకి ఆల్రెడీ ఎవరికి కూడా మనకు తెలియదు అని చెప్పడానికి ఏం లేదు. మన నిరుత్తరము, వాక్యం రాయబడి అన్నీ మనకు తెలుసు, కానీ మనం ఎంచుకున్నాం. ఏంటి ఎంచుకున్నాం? సాత్వికాన్ని ఎంచుకోకుండా వేరే వాటిని అన్నిటిని ఎంచుకోవడం బట్టి మన జీవిత పరిస్థితులు, స్థితిగతులు మారిపోయాయి. తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకునుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నాడు. దేవుడు మన నుండి ఆశించేదంతా మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో క్లియర్గా రాయబడింది. కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుచున్నది. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 34వ వచనం రాయబడింది ఏంటంటే, అపహాసకులను ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. దినాన్ని మనం ఎంచుకుందాం. జీవితంలో ఎంతో మనం అనుభవించాము, ఎంతో నష్టాలు కష్టాలు పడ్డాం, కానీ ఒక తిన్న మార్గంలో వెళ్ళిపోదాం ఇక మీదట అని నిర్ణయించుకుంటే, మారు మనస్సు అంటే మనస్సు మార్చుకొని దేవుని తట్టు మళ్లించుకొని దేవుని యొక్క మార్గాన్ని అనుసరించి, అంటే నేను సాత్వికుడును దీన మనసు, అంటే ఆయన యేసయ్య సాత్వికుడు, ఆయనలో సాత్వికం ఉంది. సాత్వికులు ధన్యులు అంటే ఆ సాత్వికం ఎక్కడ నేర్చుకుంటాం? ఆయన వాక్యం ఆయన వాక్యాన్ని వింటూ దాని ప్రకారంగా జీవించడం బట్టి. కొన్ని 2 వచనాలు చూసి మనకు ముగించుకుందాం. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం రాయబడింది ఏంటంటే, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. మనస్సు కలిగి ఉండుడి అంటే అవతల వ్యక్తి ఏ రీతిగా ఏ మనస్తత్వంలో, అంటే ఒకవేళ నేనున్నాను, ఇంకొక వ్యక్తి ఉన్నారు అనుకోండి, నేను హెచ్చు స్వభావంతో హెచ్చు మనస్తత్వంతో జీవిస్తూ ఇతడు ఇంకొక ఆయన కొంచెం దీన స్వభావం ఉంటే ఇతరు పొత్తు కుదరదు. అంటే నేనేం చేయాలో దిగిపోవాలి. అంటే దేవుడు ఏ రీతిగా అయితే తాను దించుకున్నాడో నన్ను నేను తగ్గించుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో ఏది శాశ్వతం కాదని మనందరికీ తెలుసు. సో ఇక్కడ కాబట్టి రాయబడింది ఏంటంటే, ఒకరితోనొకడు మనస్సు కలిగి ఉండుడి,
హెచ్చువాటి యందు మనస్సు ఉంచక తక్కువాటి యందు ఆసక్తులై ఉండుడి. మీకు మీరే బుద్ధిమంతులని అనుకోవద్దు. అంటే దీన స్వభావంలో ఎప్పుడైతే మనం తగ్గించుకుని, దేవా నీవే నా శరణం, నీవే నా గమ్యం, నీ యొద్ద నుండే సాత్వికమని నేర్చుకోగలను, కాబట్టి నిన్ను వెంబడిస్తున్నాను అని నన్ను నేను ఎప్పుడైతే తగ్గించుకొని దేవుని మార్గంలో నన్ను అంకితం చేసుకుంటూ, అంటే ఈ దుర్నీతి నుండి నన్ను నేను వేరుపరుచుకుంటున్నప్పుడు దేవునికి ఇష్టమైన మార్గంలో నేను నడుచుకోగలను. ఇంకొక వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 నుంచి 4 వచనంలో రాయబడింది ఏంటంటే, కక్ష చేతనైనను వృధాతిశేతము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. దేవుడు ఏ రీతిగా అయితే మనల్ని ప్రేమించి తన సొంతగా చూడాలంటే, ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో చూస్తే ఆయన యొక్క ప్రభావము, ఆయన యొక్క మహిమ గురించి రాయబడింది. 24 పెద్దలు అందరూ సాగిలపడి, అక్కడ దేవదూతలు అందరూ కూడా దేవుని సింహాసనం ఎదుట సాగిలపడి నమస్కరించి ఆయన ఆరాధిస్తున్నారు. దేవుని యొక్క సన్నిధి అలా ఉంటుంది. అటువంటి మహోన్నతుడైన దేవుడు, మహాగణుడైన దేవుడు ఈ లోకానికి నరవతారంలో ఎంత దీన స్వభావం అంటే, పశువుల తొట్టులో ఆయన జన్మను పొంది 33.5 సంవత్సరాలు నీ కొరకు నా కొరకు ఒక మంచి జీవితాన్ని ప్రదర్శించి బలి అయి మరణము పొంది, నీవు నేను పొందవలసిన మరణశిక్ష ఆయన మీద వేసుకొని పునరుద్ధానుడై, అంటే నీకు నాకు ఒక నిరీక్షణ ఇచ్చి ఆరోహణమైపోయి తిరిగి మరల రాయనన్నాడు. ఆయన రాకడ దినాల్లో మనం జీవిస్తున్నాం కాబట్టి దేవా రమ్ము, సంఘము రమ్ము అని ఆయన చెప్పాల, మారనాథ రమ్ము అని చెప్పాలట. ఈ దినాల్లో సూచనలు అన్నీ నెరవేరిపోతున్నాయి, తెగుళ్ళు విస్తారంగా ఉన్నాయి, దినాలు ఎలాగుంటాయో తెలియదు. నేను ఆలోచిస్తున్నప్పుడు సంఘాలు మూతవేయబడ్డాయి అంటే సంఘాలు తెరవాలి అని ఆశిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. కానీ ఈ మూత వేయబడి ఉన్న సమయంలో మన గృహంలో మనం కూర్చొని వ్యక్తిగతంగా మనం పరిశీలించుకొని, ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది, మానవుని యొక్క అవినీతి బట్టి, ఇంతగా దిగజారిపోయిన పరిస్థితిని బట్టి, పాపం వల్ల వచ్చే జీతం మరణము, అంటే అటువంటి, అంటే దేవుని యొక్క నియమం, గాడ్స్ లాస్ ఆర్ ఫిక్స్డ్ ఆల్వేస్. దేవుని యొక్క ధర్మశాస్త్రము లేకపోతే నియమములు, ఆ కట్టడలు నిరంతరం ఆ రీతిగా ఉంటాయి. కానీ దాని నుండి విడుదల పొందడానికి మార్గం ఆయన తయారు చేశాడు. ఏంటంటే ఎందరైతే ఆయన అంగీకరించారో వారందరికీ, అనగా తన నామం ముందు విశ్వాసం నుంచి వారందరికీ దేవుని కుమారులగుటకు అధికారం అనుగ్రహించాడు. ఆయన యొక్క నియమాలు కట్టడాలు అలాగే ఉంటాయి. పాపం వల్ల వచ్చే జీవితం మరణం అంటే మరణమే. ప్రియమైన వాళ్ళారా, దేవుని బిడ్డలుగా మనము గుర్తించుకొని ఇతరులకు చెప్తున్న మనం, విశ్వాసులైన మనం ఎప్పుడైతే మార్చబడతామో, ఈ లోకమునకు వెలుగు ఉప్పై ఉన్నారనే దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితం నా జీవితం పట్ల నెరవేరిపోతుంది. దేవుడు ఈ మాటలను దీవించును గాక. నిన్ను నన్ను ఉత్తేజపరిచి పరిశుద్ధాత్మను సర్వసత్యంలో నడిపించి ఆ యొక్క సాత్వికమైన మనస్సు నీకు నాకు దేవుడు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. దేవా మా తండ్రి, నీ పరిశుద్ధనామమునకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఇదే కాలంలో నీ యొక్క మనస్సు, నీ యొక్క స్వభావం గురించి కొంతవరకు నాకున్న జ్ఞానాన్ని బట్టి, ప్రభు నాకున్న తలంపులను బట్టి కొంతసేపు మాట్లాడగలిగి ఉన్నాను. దేవా నీ యొక్క కృపను బట్టి ప్రభు నీవే మాలో సంపూర్ణమైన మార్పును కలుగు చేయమని, మాలో ప్రభు నీ యొక్క స్వారూప్యం కలుగు చేయమని, నీ యొక్క గుణగణములు ప్రభు మాలో స్థాపించమని, నీ యొక్క సాత్వికము మాలో ప్రభు దయచేయమని, ఈ అంచెదినముల్లో క్రీస్తును ప్రదర్శించే జీవితం మేము జీవించుటకు మేమందరము ఆసక్తి పరులమై, నాయన పౌలు ఏ రీతిగా అయితే నాకు కలిగినదంతా పెంటగా ఎంచుకుంటున్నాను, నష్టంగా ఎంచుకుంటున్నాను, క్రీస్తును శ్రేష్టంగా ఎంచుకుంటున్నానని
పలికిన మాటలు మేము కూడా అర్థం చేసుకొని గ్రహించి జీవించగలరు సహాయం చేయమని, పరిశుద్ధాత్మ సర్వసత్యంలో నడిపించమని, వినివారిని అందరినీ దీవించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాము స్వామి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. వందనాలు.